మొన్న చూసుకుంటే హరీష్ రావు పైన క్షుద్ర పూజలు లాంటి అంటే ఆరోపణలు వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఆరోపణలు చేసే వాళ్ళంతా తెలియదొక్క దద్దమ్మలు, అజ్ఞానులు. నాకు తెలిసి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా చిలమ్మని కావద్దు, పోయి ఎక్కడనో సన్యాసులలో కలిసి హిమాలయాలకో లేకపోతే ఇంకో దగ్గర ఫేక్ బాబాలు ఉంటారు కదా, డేరా బాబాలు అంటారు, గా సంఘంలో కలవాలి. ఈ నా కొడుకులు, చెత్త నా కొడుకులు ఏం మాట్లాడతారండి? ఇలా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు తన యవ్వన వయసును సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ వ్యక్తిగత జీవితాలను వదులుకొని ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తన్నీర్ హరీష్ రావు గారు. ఇవాళ మేము ప్రత్యక్షంగా చూసిన యూనివర్సిటీలలో విద్యార్థి నాయకులుగా ఇక్కడ మేము కేవ్ చేసిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఏ రాత్రి పడుకునేదో, ఏ పొద్దున లేచి ఎక్కడ అరెస్ట్ అవుతా ఉన్నారు, ఎక్కడ అసలు ఉద్యమాలు నడుస్తూ ఉన్నారు, ఏ పిల్లలు దెబ్బలు తింటా ఉన్నారని అసలు ముఖ్యంగా ఆయన 2001 నుంచి తెలంగాణ 14లో సిద్ధించేంత వరకు కూడా అసలు ఆయన కంటి నిండా నిద్రపోయినటువంటి సందర్భం మనం చూడలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత అత్యంత క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన్నీర్ హరీష్ రావు గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నా కొడుకులు, ఈ చెత్త నా కొడుకులు ఏదో యాంత్రిక క్షుద్ర పూజలకే ఈయన వేరే రాష్ట్రాలలో పోయి గుళ్ళలో పూజలు చేసిరని చెప్పేసి ఒక ఫాల్తు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఇది దీనిలో దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలన్నటువంటి ఆలోచనతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిసిసి మహేష్ గౌడ్ రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కదా, ఒక 4 సీట్లు కేబినెట్ ఖాళీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎక్కడన్నా కేబినెట్ ఏదైనా బీసీ ఈక్వేషన్లో మంత్రివర్గంలో స్థానం వస్తుంది, రేవంత్ దృష్టిలో అధిష్టానం దృష్టిలో పడాలని ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. ఇక నా వీళ్ళు ఏదైతే అడ్డిమారి గుడ్డి దెబ్బల బల్మూరు వెంకట్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, ఏదో ఎన్ఎస్సీ నుంచి విద్యార్థి నాయకునిగా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ ఒక బాల్క సుమన్ గారిని ఎంపీగా చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఒక గాదర్ కిషోర్ను ఎమ్మెల్యే చేసింది, పార్లమెంట్ సెక్రటరీగా చేసింది. ఇంకా చాలామంది విద్యార్థి నాయకులను కమిషన్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, సర్పంచ్ నుంచి మొదలు కూడా పార్లమెంట్ వరకు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వాన్ని ఇలా చట్టసభలలో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పార్లమెంట్ వరకు వచ్చింది. అరే మేమన్నా ఇవ్వకపోవద్దా అని చెప్పేసి మేము కూడా చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి ఏం చేసిండు, బల్మూరు వెంకట్ అంటోనికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడు. ఇటీవలనే వానికి ఊహించని విధంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చిళ్ళు విప్పు పేరుతో. ఇక వాడు ఆగుతలేడు, అరే నాకు ఇదే మొత్తం వేడిలో వేడి మంత్రి కూడా వస్తుందేమో నా ఓసీ ఈక్వేషన్లని వాని బల్బు మాటలు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అద్దంకి దయాకర్ ఆయన అంబేద్కర్ వాదం అని చెప్పేటువంటి అద్దంకి దయాకర్ గారు కూడా ఇవాళ తాంత్రిక పూజలు ఈ సంబంధించినటువంటి ఏదైతే అఘోరా అని చెప్పేసి మాట్లాడడం అయితే ఆయన విజ్ఞతకే అద్దంకి దయాకర్. ఎందుకంటే యూనివర్సిటీలో ఉస్మానియాలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, అవార్డు అయినటువంటి వ్యక్తి, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి అద్దంకి దయాకర్ మాట్లాడితే ఆయనను కూడా అజ్ఞానులే మేము ఇలా భావించవలసినటువంటి అవసరం ఉంది. వాడు కూడా అధికార ప్రతినిధి అంటే మీడియా స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి, వాడు పొద్దున లేతే ఏదో ఒక టీవీ ఛానళ్ళల్లో కానీ ఎక్కడ మైకులు అవ్వబడితే కథం ఏదో ఒకటి వాడిని ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి ఇట్లా బట్టగాల్సి మీదేస్తాడు. కాబట్టి అరే బిడ్డలారా ఖబర్దార్, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని రాజశ్యామల యాగం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎర్రవల్లిలో ఈ దేశంలో ఉన్నటువంటి సాధువులను, గురువులను తీసుకొచ్చి అరే అప్పుడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు కూడా ఆ యాగానికి వచ్చిండ్రా. చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ గారు చేసేటువంటి ఆ సస్యశ్యామలం ఈ ప్రాంతం కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని యాగం తలపెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి పండితులు, అయ్యగారులంతా పోటాపోటీగా కేసీఆర్ చేసేటువంటి ఆ సంకల్పంలో మేము భాగస్వామ్యం చేయాలి, ఈ దేశం, ఈ రాజ్యం సస్యశ్యామలంగా ఉండాలని స్వచ్ఛందంగా వచ్చి తరలి వచ్చారు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారిని ఇలా యాంత్రిక పూజలు, తాంత్రిక పూజలు అని చెప్పేసి ఇలా మాట్లాడడం, అరే మీ విజ్ఞతకి అసలు అరే మీ తల్లిదండ్రులు ఒకవేళ మీరు మాట్లాడిన వాయిస్లు చూస్తే అరే చెడబుట్టింది మా కడుపులల్లా అని చెప్పేసి మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఈసడించుకునేటువంటి పరిస్థితి వస్తుందిరా. ఖబర్దార్, ఏదైతే పిచ్చి కూతలు కూసేటువంటి మహేష్ గౌడ్ కావచ్చు, రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, అరే బల్మూరు వెంకట్కు వరంగల్ జిల్లా ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బిడ్డల్లారా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడి నిజంగా తప్పు జరిగినప్పుడు వేలెత్తి చూపండి, దాన్ని సరిదిద్దుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా దాన్ని సరిదిద్దుకొని ఈ ప్రజలకు ఏ రకంగా మెలగాలనో ఆ రకంగా మెలుగుతారు. కానీ ఊకే బట్టగాల్సి మీదేయాలని కొనుక్కోవడం బిడ్డ ప్రజలు చూస్తూ ఉన్నారు. చూస్తాడు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది, ఇంకొక 24 నెలలే ఉంది. ప్రజలు కనుక గుణపం ఎట్లా గుద్దుతారంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం,
చరిత్ర తిరిగి వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ఏదైతే 2 సంవత్సరాలలో ఈ ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ఈ పథకాలను మీరు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయాలి అని చెప్పేసి దాని మీద స్టడీ చేయండి రా. దేవుళ్ళకు మొక్కుకోండి రా. మాకు నిధులు తొందరగా సమకూర్చుకోవాలి, కష్టాలు రావద్దు. ఇప్పటికే ఎల్నిమో ఎఫెక్ట్తో ఈ ప్రాంతంలో వర్షాలు పడక అగ్రికల్చర్ ఏదో వ్యవసాయ రైతులు కూలీలు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ దేవుళ్ళకు పూజ చేసి వర్ణుని కరుణించమని చెప్పి మొక్కండి రా. మీ కాంగ్రెస్లు మీ పాపాలు ఇది కరువు తెచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది ఏదైతే కాలానుగుణంగా వచ్చినటువంటి కరువు కాదు. ఎందుకంటే పుష్కలంగా లక్షల కొద్ది క్యూసెక్ల నీళ్లు ఇలా గోదావరి జలాలు గంగ సముద్ర పాలు అవుతా ఉంటే వాడుకోలేని దద్దమ్మలు ఈ చాతగాని దద్దమ్మలు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరిగేషన్ మంత్రి. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు మీద లూజ్ కామెంట్ చేస్తాడు. నీకు ఏం తెలిసిన ఆయన హరీష్ రావు గురించి? ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పదవులను తృణప్రాయంగా త్రుజించిల్రా. సిద్దిపేట ఎమ్మెల్యే పదవి నుంచి మొదలుకుంటే కరీంనగర్ కావచ్చు పాలమూరు పార్లమెంటు మెంబర్ వరకు ఒక 5-6 ఉప ఎన్నికలను తీసుకొచ్చిల్రా తెలంగాణ వాదాన్ని బతికించడం కొరకు. హరీష్ రావు గారు 3 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేసిండ్రా. అరే సిగ్గుశరం దమ్ముంటే నేను చెప్తున్నా, అరే మహేష్ గౌడ్ నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ పదవికి, బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ పదవులకు మీరు రాజీనామా చేయండి. ప్రత్యక్ష ఎన్నికలలో మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి రాండి. మేము గెలుస్తామా మీరు గెలుస్తారా? ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉన్నదో తెలుస్తుంది దద్దమ్మల్లారా. ఇవాళ దేవుళ్ళను మొక్కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇలా తిరుపతి వేరే ప్రాంతం అయితే ఈ ఉమ్మడి రాష్ట్రం అయిపోయి విడిపోయిన తర్వాత తెలంగాణకు కూడా ఒక ఇలవేల్పు ఉండాలని చెప్పేసి యాదగిరి నరసన్న పేరుతోని యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రపంచమే అబ్బురపడేలా అతి తక్కువ సమయంలో ఇలా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళకు ఉన్నదిరా. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళను అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళికతో నిధులు కేటాయించి ఇలా అభివృద్ధి చేసిల్రా బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అటువంటి వాళ్ళని పట్టుకొని క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారా? అరే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్ననో నువ్వు హరీష్ రావు గారి పైన కామెంట్ చేసినావు, క్షుద్ర పూజలు చేసినాను. నిన్న ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు అడిగితే ఏమన్నావురా? నేను అసలు అనలేదు, గతంలో ఉండేది అని చెప్పి. గిదారా నిజంగా మాట మీద నిలబడే నైజం ఉండేది ఉంటే మాట మీద నిలబడాలి. తెలంగాణ తెస్తా, తల తాకట్టు పెట్టాయినా ఢిల్లీకి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసి తెలంగాణకు పోయి సోనియా గాంధీ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిల్రా. మీరేం చేసిల్రా? అప్పుడు ఎవడన్నా తెలంగాణ ఉద్యమంలో మీ మొక్కలకు ఇలా మంత్రులుగా ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా? ఒకటి తుపాకీ పట్టుకొని రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డిగా కరీంనగర్లో ఉద్యమకారుల మీద నువ్వు తుపాకీ పెట్టి ఎక్కువ పెడుతుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు రాష్ట్ర మంత్రిగా వీడు రాజీనామా చేయలేదు. ఒక్కొక్కరు అసలు వీళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? వార్డు మెంబర్లు కాలే అప్పుడు. కానీ కేసీఆర్ భిక్షతోని, కేసీఆర్ దయతోని ఏదో ప్రజలు దురదృష్టశాత్తు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసినాం. మీరు ఇస్తానటువంటి హామీలు, అరే మేము 1,00,000 ఇస్తాం, అరే 1,16,000తో పాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. మహిళలంతా అట్రాక్ట్ అయ్యారు. ఇలా దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ కాదు పోయి మేము 12 లక్షలు ఇస్తాం, అంబేద్కర్ అభయస్తాం తమ పేరుతో అన్నారు. అరే 12 లక్షలు ఇస్తారు కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇట్లా మీ దొంగ హామీలను నమ్మి అప్పుడు ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీకు ఓటేసి ఇలా మోసపోయి గోసపడుతూ ఉన్నారు. ఇలా అరే ఎవరికైనా దమ్మున్నదా ఐకేపీ సెంటర్లకు ఇవ్వండి, ఇలా ప్రభుత్వ హాస్టళ్ళకు ఇవ్వండి రా. వసతులు ఒక్కొక్క పిల్లలు సరైన నాణ్యమైనటువంటి భోజనం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యల పైన సమాధానం చెప్పలేక ఇలాంటి వ్యక్తిగత హరీష్ రావు పైన, కొంతసేపు కేటీఆర్ పైన ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఇది? వాస్తవానికి మీరు అన్నట్టు వ్యక్తిగత ఆరోపణలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే. పబ్లిక్లోకి పోతే ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. ఇట్లనన్నా మేము ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లితే మేము లైవ్లో ఉంటాం, మా అధిష్టానం గుర్తిస్తుంది, మా హామీలను కూడా ఈ ప్రజలు మర్చిపోతారు. ఈ హరీష్ రావును కనుక ఏదో ఒకటి బురద చల్లి బట్టగాల్సి మీదేస్తే ఒక వారం 10 రోజులు ఇదే పేపర్లలో, టీవీలలో, సమాజంలో, సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు మేము ఎంచుకుంటే మమ్మల్ని అడగరు. ఇక ఈ సామాన్య ప్రజానిక ఇచ్చినటువంటి హామీలను అడగరు. ఇది బంద్ అయితే ఈ కార్ రేస్ అని మళ్ళీ తీస్తారు, మళ్ళీ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ అని చేస్తారు. ఇట్లా అనేకమైనటువంటి ఒకటి కాకపోతే వీళ్ళకి చిత్తశుద్ధి దేని మీద ఉండాలి? ఈ ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం బంద్ చేసి అరే ఇచ్చిన హామీలని ప్రజలకు ఎట్లా నెరవేర్చాలనే దాని మీద వీళ్ళ తెలివి ఉండాలి తప్ప ప్రజలను మభ్యపెట్టి ఇవాళ బట్టగాల్సి మీదేసే చేస్తే ప్రజలు చాలా చైతన్యవంతులు, విజ్ఞానవంతులు. ఇలా చూసినాం జంజీ పేరుతోని ఇలా యువత ఢిల్లీలో CJP ఆధ్వర్యంలో కాక్రోచ్ పార్టీ జంతర్ మందర్
నగర్ వద్ద ఒక ప్రొటెస్ట్ చేస్తే ఇలా దేశం అట్టుడికి పోయింది. ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వాళ్ళు పట్టు విదలే. అటువంటి చైతన్యం ఇలా వచ్చేతను యువత కూడా ఏం చేస్తూ ఉన్నారు, కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, చేసిండు, ఏం ఫలాలను అందించాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, ఉన్న నిధులను వెనుక మలిచి ఉన్న వనరులను వినియోగించుకొని వాడకుండా ఇలా చంద్రబాబుతోని కుమ్మక్కై అటు కృష్ణా జలాలను కావచ్చు, గోదావరి జలాలను అనవసరంగా సముద్రంలో కలిపేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇలా చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా అరే సముద్రంలో ఎన్ని క్యూసెక్ల నీళ్ళు వృధాగా పోతానే ఉన్నాయంటే చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. రిపేర్ చేయకుండా మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరమే కుంగిపోయింది, కొట్టుకుపోయింది అని చెప్పేసి నా కొడుకులు చెడు ప్రచారం చేయడం వల్ల ఇలా ప్రజలు నమ్మిరు. కానీ ఇలా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇలా కొండపోచమ్మ సాగర్ వరకు ఇలా నీళ్ళు వస్తూ ఉన్నాయంటే క్రెడిట్ గోస్ టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఫస్ట్ తెలంగాణ, ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు. చాతగాని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీలో కూడా అరే అనవసరంగా ఈ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ ఒకరిద్దరు చేయబట్టి మా పార్టీకి బదనాం అవుతా ఉన్నది, పాపం లేనిపో అనవసరంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు, కేటీఆర్ గారి మీద అబ్బండాలు వేస్తూ ఉన్నాం, వెంటనే మా రేవంత్ రెడ్డిని కూడా మారుస్తా బాగుండు అని చెప్పేసి 199% ఎమ్మెల్యేలు ఒక గూడుపుటాన్లాగా ఒక హోటల్లో ఢిల్లీలో అక్కడెక్కడ కూడా మీటింగ్లు పెడతా ఉన్నారు. నాకు తెలిసి అతి త్వరలో అధిష్టానం కనుక రేవంత్ రెడ్డిని ఈ చిల్లరగాన్లను అందరినీ మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేసి మీ కాంగ్రెస్ పార్టీకి నికార్సుగా 40 సంవత్సరాలుగా మీ పార్టీ కోసం, మీ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళకు ముఖ్యమంత్రిగా అవకాశం వేయండి, ప్రజలు స్వాగతిస్తారు. అసలు 4 పార్టీలు మారినోనికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆ తొందర ఆ చీరను ఎట్లా కాపాడుకోవాలి, ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు అనుమల బ్రదర్స్తోని ఫ్యూచర్ సిటీ పేరుతో ఎంత రియల్ ఎస్టేట్ అన్న పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటే ఇలా లఘుచర్ల బాధితులు కావచ్చు, ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులు కావచ్చు, ఇలా హైడ్రా పేరుతోనే హైదరాబాద్లో అరే సిగ్గున్నారా, హైకోర్టు ఎన్నిసార్లు చివాటు పెడుతుంది, రంగనాథ్ మీద మీకు అంతకు ఎందుకు ప్రేమ? రంగనాథ్ ఐపీఎస్ కాకపోతే 100 మంది నికార్స్ అనేటువంటి ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రంగనాథ్ మీదనే ఎందుకు మీకు ప్రేమ ఉన్నది అంటే మీకు ఏమైనా కమిషన్లు ఇస్తా ఉన్నాడా, ముడుపులల్లో వచ్చే దాంట్లో మీకు ఏమన్నా ఉందా? ఎందుకు మీకు హైకోర్టు చెప్పినా మాకున్నటువంటి మాకు విచక్షణ అధికారాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి మాకుంటాయి, మేము ఆయననే ఉంచుదాం అన్న దాంట్లో అభ్యంతరం ఏంది? ఆయన కాకపోతే ఇంకొక నికార్స్ అయినటువంటి స్టీఫెన్ లాంటి వాళ్ళనో, ఆనంద్ లాంటి వాళ్ళనో, ఇంకొక ఐపీఎస్ అధికారులను పెట్టకపోయారు, సెంట్రల్ సర్వీసులు ఉన్నటువంటి అధికారులను తీసుకొచ్చి పెట్టకపోయారు. మొన్న పెట్టిరుగా చీఫ్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కాదని చెప్పేసి మీ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసే ఆయన తీసుకొచ్చి సంజయ్ జూజును తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి ఇక్కడ పెట్టిరుగా. గట్లనే ఇంకొక హైడ్రాకు స్పెషల్ ఆఫీసర్గా పెట్టకపోయారు పోయి. అంటే మీ దీంట్లో అంతర్యం ఏంటంటే మీరు ఉన్నన్ని రోజులు పదవి కాపాడుకోవాలి, పదవి పేరుతో పబ్బం గడుపుకోవాలి, దాచుకోవాలి, దోసుకోవాలి, మొత్తం ఈ తెలంగాణ ప్రజలను దోపిడీకి గురి చేయాలనే ఆలోచనతోనే ఈ రేవంత్ పనితీరు ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఏదైతే చామ రామ్మోహన్ రెడ్డి పిచ్చి కారు కూతలు కనుక మా పార్టీ పైన, మా అధినేత కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ నేతల పైన కనుక కారు కూతలు వస్తే అరే ఎవడన్నా ఉన్నారా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇళ్లలో అనుకున్నారా మీరు? నోటీస్ కూడా పంపించారు, హరీష్ రావు నోటీస్ కూడా, దాన్ని స్పందించలేక ఏం చెప్పలేకుండా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు కారణం వాళ్ళ దగ్గర వీడియోలు ఇట్లా ఉన్నాయట, ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? తెలివి కళ్ళు అయితే నిజంగా నికార్సనైనటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అయితే నువ్వు ఎన్ని లీగల్ నోటీసులైనా పంపిపోయి నేను కూడా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, నేను కూడా చూసుకుంటామని చెప్పేసి ఎవడైనా సవాల్కు ప్రతి సవాలు ఇస్తారు. హరీష్ రావు గారు నోటీసులు పంపిన వెంటనే వీళ్ళకు లాగులలో తొండలు ఏదైనా తడిసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీడియా ముందు ఎవిడెన్స్ లోగోడు చానగాని దయాకర్ అని ఉస్మాన్ యూనివర్సిటీ పోయి పిఎస్లా కంప్లైంట్ చేసిండు, వాళ్ళ లైవ్లలో ఇట్లా నా కొడుకుల వీడియోస్ అన్నీ కూడా లైవ్లలో పేపర్లలో ఉన్నాయి. ఈ నోటీసులు పంపించేసరికి వీళ్ళకంతా లాగోలు తడిచి మేము అట్లా అనలే, మామూలు ఏదో మా మాటలను వక్రీకరించేలా. నిజంగా నికార్స్ అయినాక తెలంగాణ పౌరుషం మీలో ఉంటే, నిజంగా హరీష్ రావు గారు నిజంగా అట్లా శుద్ర పూజలు చేసినట్లయితే నువ్వు నిరూపిస్తే బహిరంగ చర్చకు రాండ్రా. మావాడు నోటీసులు పంపుతాను ఎందుకు మీకు లాగులు నడుస్తూ ఉన్నాయి అంటే బట్టగాల్సి మీదేస్తాడని పడతాడు అనుకుంటానవా? ఖబర్దార్ బిడ్డల్లారా, ఉద్యమ పార్టీ నుంచి ఎన్నో త్యాగాలతో ఇక్కడికి వచ్చినాం. 1200 బిడ్డల అమరుల త్యాగాలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన విద్యార్థి ఉద్యమాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని బట్టబయలు చేసి మళ్ళీ ఆంధ్ర పాలకులకు, వలస పాలకులు అప్పచెప్తామంటే మళ్ళొక్క తెలంగాణ పోరాటం ఎట్లనో మళ్ళీ ఈ వలసవాదులను, చంద్రబాబు నాయుడు తొత్తులను, ఈ రేవంత్ సర్కారును గద్దెగూల్చడానికి కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమకారులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.